శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో బుధుడు, వృశ్చికంలో రవి, శుక్ర, కుజ, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులైన చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో కాస్త బాగుంది అనుకుంటే ఏదో ఒక చికాకు ఉన్నట్టుగా అనిపించడం, ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోయే అవకాశం లేకపోలేదు. అంతా బాగుంది, ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు, ఉద్యోగం పనిచేస్తున్న వారు కొంతవరకు పర్వాలేదు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. మనస్కారకుడు చంద్రుడు వ్యయంలో, అంత అనుకూలంగా కూడా లేదు. ఏదో ఒక తెలియని ఇబ్బంది, అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు చిలికి చిన్న వస్తుంటాయి. వాటిని పెద్ద కాకుండా చూసుకోవడం చెప్పదగినది. ఏదైనా సరే మనగానే ఉండాలని అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మారాలనే పరిస్థితి కూడా కొంత తీసుకొస్తుంది. కొన్ని విషయాల్లో మనం మారడమే మంచిదని గ్రహించండి. మొండిగా ఉన్నా, ఇదిగా ఉన్నా నష్టం మనకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా కొన్ని చికాకు ఉండే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. అయితే ఎన్ని ఉన్నా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని శుభసూచకాలు బాగున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా మంచి అవకాశాలు ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తలు వినగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మూడం కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో చూసుకోవడం, లేదంటే సంబంధాలు వస్తే చూసుకుని తర్వాత చేసుకోవడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే వారి జాతకాన్ని బట్టి జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. దూరదృష్టితోటి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని అయినా సరే స్థిరంగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. 10 మందిలో చులకన అవసరం లేదు. మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, మన స్థాయిని తగ్గించుకుని ఉండాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. ఒకసారి మొండి వైఖరిత ప్రవర్తిస్తుంటారు. అది ఇంట్లో వాళ్ళకేను, తోటి సహోద్యోగస్తులకును అది గిట్టదు. మీకు పొగరు ఎక్కువ అని చెప్పేసి, అహంకారం ఎక్కువ అని నానా మాటలు అనడం జరుగుతుంది. ఎవరు ఏదన్నా సరే మీ ధోరణి ఎటువంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. నీతిగా ఉన్నట్టేనే ఈ రోజుల్లో పరువు మర్యాదలు ఉంటాయి. ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఎప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉందాం, ఒకరి కోసం మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. వ్యాపారపరంగా నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. బ్యూటీషియన్, సినీ ఫీల్డ్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ రంగాల వారికి, అదేవిధంగా లా చదువుకునే వాళ్ళకి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. ఏ నర్సరీ నడుస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. రాజ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా చిన్న ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతరత్వ విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీరికి ఏళ్ళనసే నడుస్తోంది. ప్రతిరోజు శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. ముఖ్యంగా విద్యార్థులు కాలభైరు రూపు, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా 6వ కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి.